నమస్తే అండి. ఈరోజు వీడియో కలర్ఫుల్గా ఉంది కదా, హెల్త్ కూడా అంతే బాగుంటుందండి. చాలా సింపుల్ అండి, జస్ట్ 5 minutesలో రెడీ అవుతుంది. మనకంటూ ఒక ఏజ్ వచ్చాక ఫుడ్లో మార్పులు చేసుకుంటూ ఉంటారు కదా హెల్త్ గురించి. ఈ సలాడ్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు మాత్రం అరగంట లేదా గంట ముందు చియా సీడ్స్ నానబెట్టుకోండి, ఒక 2 tablespoon వరకు. నేనైతే బ్యాంక్ కోచింగ్ కోసం అని హాస్టల్లో ఉండేదాన్నండి. ఫ్రెండ్స్ అందరం కలిసి హాస్టల్ ఫుడ్ తినలేక ఇలాంటి సలాడ్స్ అన్ని ప్రిపేర్ చేసుకుంటుంటాము. కాకపోతే స్టవ్ ఉండదు కాబట్టి తాలింపులు లాంటివి వేయకుండా చూసుకుంటాము. అలాంటివన్నీ గుర్తొచ్చి ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత అన్ని మనమే చూసుకోవాలి కాబట్టి నాకు కానీ మా వారికి కానీ ఐరన్ ఫుడ్స్ కానీ డైజెషన్స్ ప్రాబ్లమ్స్ లాంటివి కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా దానికి తగ్గట్లుగా ఫుడ్ ప్రిపేర్ చేస్తుంటాను. సండే టైంలో నాన్ వెజెస్ ఏవి తినాలనిపిస్తున్నా కానీ అవి తినేసి ఫుల్ గా బ్రేక్ఫాస్ట్ టైంలో మాత్రం ఇలాంటి హెల్దీ ఫుడ్ మాత్రం మాక్సిమం ఉండేటట్లు చూసుకుంటుంటానండి. ఎక్కువ టైంలో ఎక్కువ టేస్టీగా తినాలనుకుంటే ఈ సలాడ్ అయితే ప్రిపేర్ చేయండి. చియా సీడ్స్ నానిన తర్వాత ఈ ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నట్లయితే ఈ విధంగా చిక్కటి పెరుగుని పలుకులు లేకుండా మిక్స్ చేసుకొని తీసుకోండి. దీనిలోనే క్యారెట్ తురుము, కీరదోసకాయ తురుము, బీట్రూట్ తురుము, చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. క్వాంటిటీ వచ్చేసి ఇలానే తీసుకోవాలి అలానే తీసుకోవాలని ఏమీ లేదండి. పచ్చి ముక్కలు వేస్తున్నాం కదా, బీట్రూట్ వేస్తున్నాం కదా, పచ్చి ఫ్లేవర్ వస్తుంది అనే అనుమానం వస్తుందేమోనండి. అస్సలు రాదు, టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం యూజ్ చేసినవన్నీ హెల్దీగా ఉండేవే కదా. కలర్ కోసం కానీ హెల్త్ కోసం కానీ బీట్రూట్, పెరుగు ఉండేటట్లు చూసుకోండి. మిగతా వాటిలో ఏ ఒక్కటి లేకపోయినా అది స్కిప్ చేసేసుకొని యాడ్ చేసేసుకోవచ్చు ఈ సలాడ్ ని. చియా సీడ్స్ కూడా చక్కగా నానాయి కదా, అవి కూడా యాడ్ చేసేసి కలిపేసుకోవటమేనండి. డైజెషన్ కి చాలా మంచిదండి. మీకు వాష్రూమ్ ప్రాబ్లమ్స్ ఉన్నా హ్యాపీగా సాల్వ్ అవుతుంది. ఎందుకంటే దీనిలో ఫైబర్ అనేది అద్భుతంగా ఉంటుంది కాబట్టి మనం డైలీ తీసుకునే ఫుడ్ లో మాక్సిమం విటమిన్ సి ఉండేటట్లు చూసుకోవాలి కదా. స్కిన్ హెల్త్ కోసం కానీ, స్కిన్ గ్లో కోసం కానీ, హెయిర్ కోసం కానీ, కొలెస్ట్రాల్ కోసం కానీ విటమిన్ సి ఇంపార్టెంట్ కాబట్టి ఈ సలాడ్ లో పుష్కలంగా ఉంటుందండి. ఐరన్ కూడా ఉంటుందండి, చాలా హెల్త్ కి మంచిది. ఈ సలాడ్ ని డైట్ ఫాలో అప్ చేయించే వాళ్ళు సజెస్ట్ చేస్తుంటారండి. సో సెలబ్రిటీస్ కూడా ఈ సలాడ్ బాగా తింటుంటారు. మీరు చూసారో లేదో తెలియదు కానీ ఆలియా భట్ గారు కూడా ఈ వీడియో చేశారండి సలాడ్ గురించి. తను కూడా చాలా బాగా ఇష్టపడతారంట, తను కూడా తింటూనే ఉంటారంట ఈ సలాడ్ ని. కాకపోతే కాన్సెప్ట్ ఒకటే అయినప్పటికీ కొన్ని ఇంగ్రీడియంట్స్ మాత్రం మారుస్తుంటారు. సో ఈ విధంగానే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. సో చివరిలో చూసారు కదా, ఈ విధంగా పోపు వేసుకోవాలి. ఈ సలాడ్ లో మధ్య మధ్యలో పల్లీలు తగులుతుంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. మీకు కుదిరినట్లయితే జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోండి. సో అంతేనండి, సూపర్ టేస్టీగా సూపర్ హెల్దీగా ఉండే సలాడ్ అయితే చూసేసారు కదా. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.